నమస్తే. మనతో పాటు తెలంగాణ కేతమన్నారు బీఆర్ఎస్ పార్టీలో సెన్సేషనల్ లీడర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ స్టేజ్ పైన చూసినా సరే ఆ స్టేజ్లో జనాలందరూ ఒక్కసారి కొడుతున్నారంటే దానికి కారణం కేతమ్మ స్పీచ్. సో ఇటు మల్లారెడ్డి కావచ్చు, అటు కేటీఆర్ కావచ్చు, దగ్గరుండి చూసుకునే కేతమ్మ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అండ్ ఇంకోటి ఇప్పుడు బిగ్ బాస్లో పోతా అని చెప్పేసి నిన్న మనం ఒక రీల్ చూసి ఏంది కేతమ్మ బిగ్ బాస్లో మళ్ళీ దాకా పోతానన్నో మళ్ళీ ఏంది మళ్ళీ పోతానో అండి అని అడిగి ఫోన్ చేసి మళ్ళీ రోజు ఇంటర్వ్యూకి సెట్ చేసిన అనమాట. సో మాట్లాడదాం మనతో పాటు కేతమ్మ. అమ్మా నమస్తే. నమస్తే నాయన. ఎట్లున్నావు? బాగున్నా. ఓ ఏంది అసలు ఫస్ట్ గా మళ్ళా ఒకసారి అడుగుదాము. ఏంది బీఆర్ఎస్ పార్టీ అంటే ఇంతకుముందు చూసి ఏడ చూసినా కేతమ్మ కనిపిస్తుండే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఏడ కూడా కేతమ్మ కనిపిస్తలే. ఎందుకు గదారం బీఆర్ఎస్ పార్టీ అంటే ఎందుకు ఇష్టం గదారం? ఇక ఆయన చేసిన పనులు చాలా ఇష్టం నాకు. కేసీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన పనులు చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో చాలా కష్టపడ్డాడు, ఉద్యమాలు చేసిండు, ఎంతో మందిని పోగు చేసిండు, ఎంతో మంది రైతులను కాపాడిండు, ప్రజలు కాపాడిండు, దేశాన్ని కాపాడిండు, ఊరిని కాపాడిండు, జనాలను కాపాడిండు. 200 పింఛన్ తీసి ముసలోళ్ళకు 2000 పింఛన్ ఇచ్చి ఇంటికి పెద్ద కొడుకు అయిండు. ఇవాళ ముండరాళ్ళకి ఇవాళ 2000 పింఛన్ ఇచ్చి ఆధార పింఛన్ ఇచ్చి ఆదుకున్నాడు. గుళ్ళు గోపురాలు కట్టించిండు, ప్రాజెక్టులు కట్టించిండు, ఇవాళ హైవే రోడ్లు కట్టించిండు, అంగంబళ్ళు కట్టించిండు, ఇవాళ దునియ చేసిండు. ఇవాళ కేసీఆర్ అంటేనే కేసీఆర్, తెలంగాణ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఎవరు చూడు కూడా ఇవాళ వాళ్ళ ఆయన పచ్చబొట్టులకి ఇలా గుండెలలో గుడి కట్టుకుని మా కేసీఆర్ దేవుడు, మాకు అందరు దేవుడు ఆయన అంతే. నాకు కలిసిండా లేదా నేను చూసిండా, ఆయన నాకు డబ్బు పెట్టిండా, డబ్బు కాదు అక్కడ ముఖ్యం, ప్రజలను కాపాడిండు. అది నాకు ఏం చేయలేదు తెలంగాణ. అసలు కేసీఆర్ ఏం చేయలేడు అని అంటారు కదా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు. ఎప్పుడు చూస్తే అది కేసీఆర్ తిడతారు. అసలు ఏం చేయలేడు, ఫామ్ హౌస్ లో వంటాడు అంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ ఫామ్ హౌస్ లో వంటాడు అంటే ఆయన ఇష్టం. అది ఆయన ఇవాళ రెస్ట్ తీసుకుంటుండు. 10 ఏళ్ళు పాలన చేసిండు, 10 ఏళ్ళు ప్రజలు కాపాడిండు, 10 ఏళ్ళు కష్టపడ్డాడు. కాబట్టి ఆయన రెస్ట్ తీసుకుంటుండు. ఆయన ఎప్పుడు పులి ఎప్పటికి బోన్లో ఉంటుంది. ఆ బోన్లోకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళాలో పులికి తెలుసు. బయటకు వెళ్ళేది పులి. బయటకి వెళ్ళినప్పుడు గాలి ఇచ్చినప్పుడు కొంతమంది ఎట్లుంటారో పులి గాలి రింపుడుకే కొంతమంది అడ్డం పడతారు గాలికే. అంత పెద్ద గాలి దువారం వచ్చినట్టు, మన రాళ్ళవాన పిడుగువాన పడ్డట్టు, మంచి ఉడగల్ల వాన లెక్క పెద్ద గాలి దువారం వచ్చినట్టు ఒక ఆయన ఇట్లా పంజా ఇసురుతాడు పులి. అందులోకెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు ఆయన ఎప్పుడు వెళ్ళాలి, అందులోకెళ్ళి పామదులకి వెళ్ళి అది ఆయనకే తెలుసు. కానీ వీళ్ళందరూ అనేటోళ్ళు అంటూనే ఉంటారు. కానీ అతను ఆస్త వచ్చి బాధ ఎన్నో చేసిండు కాబట్టి ప్రజలకు ఆయనే వచ్చినా రాకుండా బయటికి వెళ్ళినా రాకపోయినా ప్రజల గుండెలలో ఆయనే గుడి కట్టుకుంటూ పులి గిరిక బయటకు వస్తే తీసుకొని జూ పార్క్ లో వాడేస్తామని అంటారు కదా. జూ పార్క్ లో వాళ్ళు వాడేయాలంటే ఈ పులి పోవాలి కదా. పోయినా ఎన్ని రోజులు బట్టే పడేస్తారు. బయటకు పోయినా కూడా అలా పడేసినా 2 రోజులకు మళ్ళీ వెళ్తుంది ఆ పులి. ఊకే తాగుతాడు ఫామ్ హౌస్ లో వంటాడు, తాగుతాడు ఫామ్ హౌస్ లో వంటారు అంటారు కదా ఈ కాంగ్రెస్. అందరు తాగేటోళ్ళు రియల్. రేపు చిన్న చిన్న పిల్లలు కూడా తాగుతారు. అదొక అందరికి ప్యాషన్ అయిపోయింది. ఆయన తాగుతాడు అంటే ఆయన కష్టార్థం తాగుతాడు. ఆయన ఇవాళ రెస్ట్ తీసుకుంటుండు. ఆయనే ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో ఆలోచనలు ఉండు కాబట్టి చుక్క తాగుతుండొచ్చు. తాగనోడు ఎవడు లేడు. అందరు తాగేటోళ్ళు. కానీ ఆ తాగుడు గురించి వాళ్ళు ఒరే దొరతనే ఉంటారు. ఈయన తాగుతాడు. ఆయన దొర, ఆయన రాజు, ఆయన ఒక పులి, ఆయన టైగరు, దేశాన్ని తెచ్చిన దేశ నేత, ఆయన దేశాన్ని తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత కేసీఆర్. ఇవాళ జాతిపిత నువ్వు ఎట్లా జాతిపిత రా అని మాట్లాడుతున్నారు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు. ఎట్లా జాతిపిత నేను చెప్తున్నా. ఇవాళ వచ్చింది నాకు ఛాయం. ఇన్ని రోజులు చెప్పలే. ఎట్లా జాతిపిత అంటే ఆయన పెట్టుకున్న పేరు కాదు అది. జాతిపిత అంటే ఇవాళ మీకు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రజలు పెట్టాలి ఆ పేరు. ప్రజలు కేసీఆర్ పెట్టుకున్న పేరు కాదు అది. ప్రజలు నిర్ణయించిన పేరు ఇది జాతిపిత. ఈ జాతిని తెలంగాణ రాష్ట్రం 4 కోట్లన్నర మందిని నెత్తిన మోసిండు. ఏం మోసిండు? అప్పు చేసిండు అంటారు. అప్పు కాదు, మోసుడు కాదు. ఆయన భుజాల మీద మోసి జాతిని ఇలా మోసి జాతిపిత అయిందంటే మేము నిర్ణయించింది, తెలంగాణ రాష్ట్రం నిర్ణయించింది. కానీ కేసీఆర్ పెట్టుకొని కేసీఆర్ తెచ్చుకున్న బిరుదు కాదు ఇది. ప్రజలు నిర్ణయించిన పేరు ఇది జాతిపిత. నిజంగా కూడా రాష్ట్రానికి జాతిపిత కేసీఆర్. మరి గిన్ని చేసిన కేసీఆర్ గిన్నియానం చేసారనో మళ్ళీ ఓడిపోయింది ఇప్పుడు. సో నెక్స్ట్ మళ్ళీ అధికారం నెక్స్ట్ మాత్రం మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. కేసీఆర్ ఫామ్ హౌస్ ఇంటికాడు ఉన్నాడు కాబట్టి ఇంటికి పరిమితం అవుతాడు. మళ్ళా రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు. మళ్ళా 10 ఏళ్ళు మేమే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా. కాంగ్రెస్ వాళ్ళు అనని నోరు నాలుకే నరం లేని నాలిక 100 తీర్లు అనుకోని నేనేమంటున్నా నేనే గెలుస్తానని కేసీఆర్, నేనే గెలుస్తానని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అనని ప్రజల మీద ఆధారపడి ఉంటది. ఇవాళ మళ్ళా రేవంత్ రెడ్డి సార్ని గెలిపియాలా, మళ్ళా కేసీఆర్ని గెలిపియాలా అని ప్రజలు వాళ్ళ ఆలోచనలో ఉంటారు. ఎవరిని గెలిపియాలి, ఎవరు కొట్టేయాలి. అమ్మా రేవంత్ రెడ్డికి అమ్మా అంటారు. అడిగి వెనక గేట్ కాడికి అంటారు. కేసీఆర్ కు గుద్దుతారు. అమ్మా కేసీఆర్ పని చేసి 200 నుంచి 2000 పింఛన్ ఇచ్చిండు కేసీఆర్కి అంటారు. కేసీఆర్కి ఎత్తా అంటారు. రేవంత్ రెడ్డి సార్ గుద్దుతారు. ప్రజలది చెప్పలేము. ఇది ప్రజల మీద నిర్ణయం మీద ఆధారపడి ఉంటది. కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రజలు నిర్ణయించవలసిన విషయం ఇది. 4 కోట్ల మంది ప్రజలు వాళ్ళు నిర్ణయించి ఓటేసి గెలిపియాలి తప్ప
ఇది నోరు పంజం ఆడితే నొసలు పంజం ఆడది, అది అంతే నేను చెప్తున్నా. ఎట్లా మళ్ళీ ఇది కలిసిన కేసీఆర్ అన్నప్పుడు కలిపిరు అన్న మళ్ళీ కలిపించారని ఎవరు కలిపియాలి అయ్యా? కలిపియాలి. వాళ్ళ కొడుకుని కలిసినావు కానీ మళ్ళీ తండ్రిని కలవలే. ఇక కొడుకును కలుతానే ఉన్నాయి, కొడుకు కూడా కలుపుతా అంటాడు, కొడుకు కూడా కలుపుతలేడు, కేసీఆర్ కలుపుతలేడు. కేటీఆర్ కి నాలాంటి గరీబ్ దాంతో ఏం పని? నేను గుడ్డ పేగులు దాన్ని, నాకు బిల్డింగులు లేవు, నాకు పెద్ద పెద్ద గొప్ప బిల్డింగులు లేవు, కార్లు లేవు, గరీబు దాన్ని. ఏదో భగవంతుడు ఇచ్చిన కాడికి 4 మాటలు నోరు మాట్లాడతాను కానీ నన్ను కేసీఆర్ని కల్పించే అంత గొప్ప నేను నాయకురాలు గాను, గొప్ప మహిళను కూడా నేను గాను. ఎందుకు ఏడవ కేటీఆర్ దగ్గరకు కేతక్క ఇటు రా అని చెప్పి దగ్గర పిలుచుకుంటాడు, మల్లారెడ్డి దగ్గర కేతమ్మ అప్పుడు మందమే కేతక్క రా అంటాడు, కలితే మాత్రం రమ్మని అంటాడే తప్ప మనం వాళ్ళు గుర్తు పెట్టుకోరు. ఇప్పుడు కూడా పోయినా కూడా ఆ అక్క రా అంటాడే తప్ప అయ్యో కేతక్క మీటింగ్ కూడా అప్పటికి కూడా చెప్పిన కేటీఆర్ సార్కు, సార్ నేను కోరేది ఒక్కడే, ఎక్కడ బహిరంగ సభ, అది నల్లగొండ కావచ్చు, హన్మకొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, సూర్యాపేట కావచ్చు, భద్రాచలం కావచ్చు, జనగాం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, సిద్దిపేట కావచ్చు, మన తెలంగాణ రాష్ట్రం ఎక్కడ వరకు నువ్వు బహిరంగ సభ పెడితే నన్ను విలువ సార్, నేను వస్తా. నువ్వు విలువకు, నా అంత దాన్ని నువ్వు విలువకు పెద్దవు నువ్వు కానీ మీ పియ్యతోటి నాకు ఫోన్ చేపి సార్ అన్న, సరే అక్క అన్నాడు. ఎన్నో బహిరంగ సభలు అయినాయి, ఎన్నో అయినాయి కానీ మమ్మల్ని విలువలే. భారీ బహిరంగ సభ అంటారు, నన్ను మర్చిపోతారు. నేను మర్చిపోను, వాళ్ళు మర్చిపోతే నేను మర్చిపోతానా? మర్చిపోను. ఒక్కసారి ఇక్కడ గుండెలలో నా ముద్దరేసుకున్న గుడి కట్టుకున్నా అంటే కేసీఆర్ సార్ను, సార్ నాకు గెలవలేదు, నాకు ఇది ఇయ్యలేదు, నాకు పోస్ట్ ఇయ్యలేదు, నాకు కారు ఇయ్యలేదు, నాకు ఇల్లు ఇయ్యలేదు, నాకు అవసరం లేదు. వాళ్ళ దయ నాకు భక్తి. వాళ్ళు నాకు మల్లారెడ్డి, కేసీఆర్, కేటీఆర్ ముగ్గురు నా ఉద్దేశంలో ముగ్గురు నాకు త్రిమూర్తులు. వాళ్ళు ఓకే తమ్మ రేపు చచ్చిపోతే నేను చచ్చిపోతా, అటువంటి ప్యాన త్యాగం చేస్తా నేను. సార్ మీకు తెలియదు, ఒక్కసారి మాట ఇస్తే మాట మీద ఉండే మనిషిని నేను. మీకు నేను పనికి రావచ్చు కానీ మీరు నాకు కావాలి సార్. ఖచ్చితంగా కేసీఆర్, కేటీఆర్, మల్లారెడ్డి నా ప్రాణం ముగ్గురు. ఎందుకు గంత ప్రాణం ఎందుకు కాదు? ముగ్గురు ఎందుకు గంతగానం? పీడితే ఎందుకు గంతగానం? ఏం చేశారు? మీకు ఇదే రేకుల ఇల్లు ఉంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా లేదు, అసలు ఏం లేదు. ఇల్లు షాక్ అయినా ఇది ఎందుకు? మన గంతగానం ఎందుకు ఇష్టం? వాళ్ళు నీకేం చూసుకోలేరు, ఆదుకోలేరు, ఏం లేదు. ఆదుకోకపోతే సార్ ప్రజలు కాపాడుతుండు, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతుండగా. నన్ను ఒక్కదాన్ని కాపాడకపోతే రైతులను కాపాడిండు, మొన్నటిదనక ఆడవాళ్ళని కాపాడిండు. ఇలా కేసీఆర్ పోయిండు, కేసీఆర్ కిట్టు పోయింది, కళ్యాణ లక్ష్మి తక్కువ అయింది, కళ్యాణ లక్ష్మి లేవు, కేసీఆర్ కిట్టు లేదు. ఎన్ని పథకాలు పోయినాయి. రైతులు ఆగమవుతారు, ఎరువులు అందుతలేవు, ఊరి అందుతలేదు, రైతుల ఒడ్లు కొంటలేరు, రైతులకు ఇత్తనాలు ఇస్తలేరు, రైతులు చచ్చిపోతారు. ఆటో డ్రైవర్లు ఆగమవుతారు, ఆటో డ్రైవర్లకు పైసలు లేవు, బస్సు పెట్టిండు, బస్సులు కొట్టుకుంటుర్రు, అన్ని ఆగమైపోయింది రాష్ట్రం అంతే. మంచి తెలంగాణ రైజింగ్ మంచి నంబర్ 1 పొజిషన్ లో ఉంది రాష్ట్రం మొత్తం. ఇంకా ఫ్యూచర్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ కూడా తీసుకొస్తారట కాంగ్రెస్. అన్ని తెస్తా అంటారు, అన్ని తెస్తారు, అన్ని చేస్తారు అని వాళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళు చెప్పుకునేది చెప్పుకుని మనం టీవీలో చూస్తే పొద్దుగా వాళ్ళు అయితే వాళ్ళని కూడా తిట్టుకుంటూనే ఉండరు, కాంగ్రెస్ వాళ్ళని కూడా. అయితే మరి ఎట్లుంది మరి ఈ పరిపాలన? 2.5 ఏళ్ళు, 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన చూసినావు, ఇప్పుడు 2.5 కాంగ్రెస్ పాలన. ఏమో నాకైతే ఏం మంచిగా అనిపించలేదు సార్. చీర ఇయ్యలే మాకు, బతుకమ్మ చీర 700 చీరలు ఇస్తారు, 2 ఇచ్చారు, 2 ఇచ్చారట. ఎవరు? మా కేసీఆర్, ఈయన రేవంత్ రెడ్డి. ఒకటే గతి లేదు మాకు, 2 అంటాడు. ఎవరికి ఇచ్చుకోరు వాళ్ళు, వాళ్ళ లీడర్లు, వాళ్ళ నాయకులు ఇస్తురు, మాకు ఎవరు ఇయ్యలే కొడుక, మాకు ఇయ్యలే సారు, ఇయ్యలే. మరి పెద్ద మనిషి అప్పుడు 20-30 ఏళ్ళు గ్రూపులు ఉన్నది, మరి ఆ గ్రూప్ నాగం చేసినామని కూడా నాకు కూడా ఒక చీర ఇచ్చిన పాపన వాళ్ళే. మాకు ఇయ్యలే, రాలే. ఇగో వచ్చిందని చెప్తే అబద్ధాలు చెప్తే, ఇంట్లో చెప్తే అందరూ 10,000 మంది చూస్తారు నేను చెప్పే మాట. నాకు రాలే ఒక్కడు కూడా, నాకు ఇయ్యలే, చీర రాలే. ఇప్పుడు మల్లారెడ్డి అంటే ఇప్పటిదాకా 4-5 సార్లు మల్లారెడ్డి పేరు తీసు. ఎందుకు మల్లారెడ్డి అంటే గంతగానం అభిమానం ఎందుకు అవ్వ నీకు? మల్లారెడ్డి అంటే ఇవాళ బాత గోడల ఊరు, రాళ్ల ఊరు, నీళ్లు లేక, నిధులు లేక, రోడ్లు లేక, స్తంభాలు లేక, లైట్లు లేక, ఇంటింటికి నల్ల లేక ఇవాళ ఊరు ఎక్కడెక్కడ బోరు ఉంటే అక్కడ నీళ్ళు ఎత్తుకొచ్చుకున్నాం, మడుగులలో నీళ్లు ఎత్తుకొచ్చుకున్నాం, మోరి నీళ్లు ఎత్తుకొచ్చుకున్నాం, ఈగలు పడ్డ నీళ్లు, దోమలు పడ్డ నీళ్లు, ఈగలైన నీళ్లు, ఆ నీళ్లు తానాలు చేస్తే పిల్లలకు రోగాలు. ఇవాళ పిల్లలకు గోకుడు దావఖానాల్లో పెట్టలేక ఉప్పరమని పోయిన వాళ్ళు వచ్చి పిల్లలను దావకన్నా లేచుకొని పోయారు. అటువంటి ఏరియా జవహర్ నగర్, అటువంటి బాలాజీ నగర్, జవహర్ నగర్ లా ఇలా రోడ్లు చేసిండు, హైవే రోడ్లు చేసిండు. ఇవాళ మంచి మాకు లైట్లు వేసిండు, వీధి దీపాలు ఇచ్చిండు, గల్లికి తమ్మం, గల్లికి లైటు, గల్లికి రోడ్డు, ఇంటింటికి నల్ల. ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు మా మల్లారెడ్డి సారు మంచిగా రోడ్లు, మాకు లైట్లు సూపర్ చేసిండు. మా బాలాజీ నగర్, జవహర్ నగర్ చేసిండంటే మా మల్లారెడ్డి పుణ్యం. అందుకే మా దేవుడు మల్లారెడ్డి. ఏమంటే జవహర్ నగర్ నా గుండెకాయ అంటాడు మల్లారెడ్డి సారు.
అది చాలు మాకు. ఆ. మీకు వ్యక్తిగతంగా మల్లారెడ్డి ఎందుకంటే మీరు మల్లారెడ్డి దగ్గర ఉంటారు, చాలా సందర్భాల్లో మల్లారెడ్డితో మాట్లాడుతావు కాబట్టి ఏమైనా వ్యక్తిగతంగా ఆదుకుంటా మళ్ళీ మల్లారెడ్డి మీకు? ఆదుకుంటాడు. కష్టం ఉందంటే ఆదుకుంటాడు. మొదలు కోపం ఉన్నా కూడా వెనక తొక్కులాడతాడు. అక్క రా అంటాడు, ఏం కావాలంటాడు, ఏం కావాలి ఇది తీసుకుంటాడు, అది తీసుకుంటాడు, ఇదా అంటాడు, అదా అంటాడు, పో దావగానే ఓన్రి నేను ఫోన్ చేస్తా అంటాడు. అది 20,000 పని గాని, 50,000 పని గాని, ₹1,00,000 పని గాని ఫోన్ చేస్తాను దవాఖాన. చాలా చేసిండు మాకు, చాలా. నా భర్త బతికిండంటే ఆయన దవాఖాననే. నా భర్త బతికిండు, దవాఖానలో బతికిండు. నా మనవరాలకు కాలేజీలో సీటు ఫ్రీగా ఇచ్చిండు. ఫ్రీ మొత్తం ఇప్పటికి కూడా. అమ్మో ఆయన కడుపు చల్లగా ఉండ మా దేవుడు, మా మల్లారెడ్డి సారు మళ్ళీ 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 మా జవహర్నగర్ మళ్ళా మా మేడ్చర్ల నియోజకవర్గానికే మళ్ళా మాకు గెలవాలా సార్. మల్లారెడ్డి ఇంటికి పోయినావా ఎప్పుడన్నా? 15 రోజులకు కొనాడు పోతూనే ఉంటా. పైసలు మసాలా మస్తు బగ్గా ఆస్తి, మస్తు పైసలు ఉంటాయి. మస్తు పైసలు, మస్తు ఆస్తి. అంటే కష్టపడ్డాడు అన్నాడు. పాలమ్మిండు, పూలమ్మిండు, బోర్వై నడిపించిండు, కాలేజీలు పెట్టిండు, స్కూల్ పెట్టిండు, సిట్టి పని పెట్టిండు. ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. పాలు విన్నట్టు కూడా ఎన్నో ఉన్నాడు ఆధారం. కానీ ఆయన అన్ని కష్టపడి ఆయన ఇది చేసిండు. కానీ ఆయన అన్ని విని ముంచిన ఆయన ఏం కాదు, చాలా కష్టపడ్డాడు. పైకి వచ్చిండు మల్లారెడ్డి. పోతే అందరు నడుచుకుంటాడు. పైసలు అడగాలని ఎందుకంటే పైసలు అడగం కానీ మాకు ఏ సాయమైనా చేస్తాడు. అంత అవసరం ఉంది, పైసలు కష్టం ఉంది అంటే కూడా పైసలు కూడా ఇస్తాడు. కానీ ఊరికి అడిగితే ఇలువ దక్క అని మేము అడగం అంతే. ఎట్లా గింతగానం గిన్నెగానం అనర్గలంగా గింతానం మాట్లాడుతూ ఏడికి ఏం చదువుకున్నావు? నేనేం చదువుకోలే అయ్యా, నాకు అర్థాలు కూడా రావు కొడుకు, నేను చదవలే. మరి ఎట్లా గింతానం ఎట్లా మాట్లాడుతారు? మేము ఏదైనా మాట్లాడినా తడబడతాం, మామైతే ఏం మాట్లాడి ఆలోచిస్తాం. నువ్వు ఇట్లా గలగల మాట్లాడేస్తున్నావు. దేవుడు ఇచ్చిన నోరంటలేను. అమ్మ లేదు కదా, అమ్మ చచ్చిపోయింది. అయ్య లేడు, అయ్య చచ్చిపోయిండు. అమ్మ నోరు, అయ్య నోరు, అక్క చెల్లెళ్ళు లేరు, అన్నలు తమ్ముళ్ళు లేరు, తోడ పుట్టిన వాళ్ళు లేరు, గూడ పెరిగిన వాళ్ళు లేరు. ఒక్క మేనమాముండు. కానీ ఆ మేనమామ ఇంటికి కూడా నేను పోను. కష్టం నాదే, సుఖం నాదే, బాధ నాదే, ఏడుపు నాదే, దుఃఖం నాదే. ఇప్పుడు ప్రజలందరూ అది చూస్తురు. వాళ్ళే నా అన్నదమ్ములు, వాళ్ళే నా అక్క చెల్లెళ్ళు, ప్రజలే నా బంధువులు, నా బలగం. నన్ను బిగ్ బాస్ పంపేది కూడా నా బలగమే, నా బంధువులే. అందరూ నాకు ఓట్లేయాలి, అందరూ కొట్లాడికి నాగార్జున గారికి చెప్పి నేను బిగ్ బాస్ పంపాలని ప్రజలందరికీ నేను కోరుతున్నా. మీ ఆదరణ, మీ అభిమానం, మీ ప్రేమ నాకు కావాలి. నాకు ఏనాడు యూట్యూబ్ ఇవన్నీ నాకు తెలియదు. నేను ఇప్పుడు అది ఓపెన్ చేసి సంవత్సరం అందరూ లక్షలు అంటారు. కానీ నాకు 30,000 మంది అయ్యారు. మీ దయ లైఫ్లు కొట్టేటోళ్ళు వాళ్ళ మనసు 30,000 అయ్యిండ్రు. చూసేటోళ్ళు 5, 6, 10, 20 లక్షలు అయ్యారు. ఆ 10, 20 లక్షల మంది నేను పోతే మీరు అందరు నాకు ఓట్లు ఎత్తారు, నన్ను గెలిపిస్తారు, మీ అందరికి మంచి పేరు ఇస్తా, మీ అందరిని నవ్విస్తా. మీకు మాట రాకుండా నేను అక్కడ కష్టపడతా. మీ అందరి దయతోటి నన్ను బిగ్ బాస్ పంపాలి. మీరు అందరు ఉన్నారు, ఆ ధైర్యం నాకుంది. మీరే నాన్నలమ్ములు, నాకు నా తోబుట్లు మీరే, అక్క చెల్లెళ్ళు మీరే. కేతమ్మ మరీ అంటుంది అనుకో. ఇదివరకు కూడా నేను బిగ్ బాస్ వచ్చిన అప్పుడు తీసుకోవాలి, ఇప్పుడు నన్ను ఖచ్చితంగా. ఏం చేస్తావా బిగ్ బాస్ బిగ్ బాస్ అంటున్నాడు పోతే? లాస్ట్ టైం కూడా అగ్ని పరీక్ష నవ్వుది చెప్పిండు ఆల్రెడీ. సో మొత్తం 3-4 గంటల దాకా ఉపాసం ఉండబడుతుంది, తిండి ఉంటుంది, ఏసీ గీసీ అవన్నీ ఉంటాయి, మొత్తం ఆగమామ ఉంటుంది, కథ కారకన్నాడ. ఏం చెప్తావా నువ్వు? పోయి ఏం చెప్తావు? ఏం కాదు, నాకేం కాదు. నేను ఆకలికి తట్టుకుంటా. అందరు 2-3 రొట్టెలు తింటారు, నేను 3 రొట్టెలు తింటానా? నాకు 3 ఇస్తారు, ఆలే లెక్కని 2 ఇస్తారు. ఒకటి తింటే ఒకటి పొద్దుడికి దాచుకుంటా, పొద్దున్నే తింటా. ఎవరికని ఇస్తాను? నేను తినేది ఒకటే, 1.5 చాలు. 1.5 చాలు. ఒక్కొక్క నాడు టిఫిన్ చేసే వరకు 2 అవుతుంది, 3 అవుతుంది. అదే 2 కాడ అవుతుంది. ఆ నిద్ర అంటావా? చల్లగా అంటారా? వానలు పడుతుంటాయి, చల్లగా వాళ్ళు ఎంత వేసుకున్నా 2 నాకు మా తింతలా తిత్తురు. అది నిండా కప్పుకొని అందరికంటే మొదలు 4 కాగానే లే కేతమాని లేపుతానే ఉంటాను. నా మనసు లేస్తూనే ఉంటాను. నేను 4 గంటలకి నేనే అంట పోయి అందరి లేవండో తెల్లారింది లేగండో ఈ కుక్కురుకు మంచాలిగా దిగండో ఈ కుక్కురుగా నేనే పాట పాడితే అందరు లేచి చప్పట కొట్టి డాన్సులు ఆడతారు. అలాంటి జోకులు చేస్తా నేను. వాళ్ళతో ఆడతా. మీరు చూస్తారుగా దేవుని దగ్గర పోతే చెప్పటి కాదు, చేసి చూపిస్తా. కొట్లాటలు ఉంటాయి, ఒకళ్ళ మీద కొట్లాడాలి. బలం ఉందా నీకంతా? కలబడతారా? గట్టిగా నా నోరు చూస్తానే ఉన్నా, ఇంకా నోరు చేసుకుంటా. ఎందుకు కదా ఊకే బిగ్ బాస్ అంటే ఆల్రెడీ మీరు డ్రామా కంపెనీ ఆడేయడం మస్తు కనిపిస్తారు కదా, మాస్ జాతర ఆడే కనిపిస్తారు. ఇంకా బిగ్ బాస్ అయిపోవాలని ఎందుకు ఆశ? అది పోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అది ఒక ఎత్తు. నాకు అన్నపూర్ణ స్టూడియో అంటే అన్నపూర్ణ దేవి అన్నం పెట్టే తల్లి, ఆ కుటుంబం, ఆ వంశం అంటే నాకు ఇష్టం. మా నాగేశ్వరరావు సార్ అంటే చాలా ఇష్టం. ఆయన అన్ని సినిమాలు చూసిన ఆయన మంచి మంచి పాటలు కూడా నాకు వస్తాయి. ఇది నాగేశ్వరరావు. ఆకులు పోకలు ఇయ్యొద్దు, నా నోరు ఎర్రగా చెయ్యొద్దు, నాలో ఆశలు నేర్పొద్దు. పాపా పాపా
ఆకులు పోకలు ఇయ్యొద్దు నాలో ఆశలు నేర్పొద్దు మామా మామా జయలలిత రాగేశ్వరరావు పాట ఇది ఓ ఎప్పుడు అంత సినిమా మరి బిగ్ బాస్ లో పోతే మళ్ళీ నువ్వు ఏం చదువుకోలేవు వాడు ఇంగ్లీష్ మాట్లాడతారు మరి ఇంగ్లీష్ అర్థమైంది ఎందుకు ఇన్నిసార్లు చూసాను ఎవరో ఇద్దరు ముగ్గురు మాట్లాడచ్చు ఇంగ్లీష్ అంత తెలిగాడ మళ్ళీ ఓనిస్తారా లాస్ట్ టైం అగ్ని పరీక్ష దాకా పోయినావు పోదాం పోదాం అని చెప్పి లాస్ట్ మూమెంట్ లో నీకు వద్దని చెప్పారు మరి ఇప్పుడన్నా మళ్ళీ తీసుకుంటారు సెలెక్ట్ చేస్తారు అనుకుంటున్నావా ఇక డైరెక్టర్ల దయ నాగార్జున దయ జడ్జీల దయ నవదీప్ సార్ నమస్కారం మీరు చూడండి మీడియా బిందు మాధవ్ మేడం మరి అభిజిత్ సార్ శ్రీముఖి మేడం మిమ్మల్ని నేను ఒక్కనాడు మిమ్మల్ని జడ్జీలు తీసేసారా అని చెప్పిన ఇంటి ముంగడికి ఎంతో మంది వచ్చారు మేడం ఆనాడు కూడా ఇట్లా మీడియా వాళ్ళు నా జడ్జీలను ఒక్క మాట అనొద్దు నవదీప్ని అనొద్దు అభిజిత్ సార్ అనొద్దు బిందు మాధవిని అనొద్దు మన శ్రీముఖి మేడాన్ని అనొద్దు వాళ్ళది తప్పు లేదు లోపట నిర్ణయించిన వాళ్ళది ఉంటది జడ్జీలను అనొద్దు అన్న నేను మిమ్మల్ని ఒక్క మాట నేను అనలే కానీ ఈసారి అయితే నన్ను తీసుకోకపోతే మేడం గారు సార్ గారు ఇక మంచిగా ఇది ఉండదు నేను బతక ఇక అంతే గంత పెద్ద మాట బతుకు అనాలే మరి ఇంకేం చేయ ఇంక అంతకంటే ఎక్కువ ఏం చేస్తా మరి దాని నామినేషన్ ఇసుకురంట బిగ్ బాస్ కి మళ్ళీ ఇచ్చిరా నామినేషన్ ఇచ్చిరా ఒక వీడియో చేసి పంపాలా అని అన్నారు బిగ్ బాస్ కి పంపిరా మళ్ళా పంపిన కానీ నాకు మళ్ళీ ఇంకా వాళ్ళు ఏం రివర్స్ చేయలే ఏం లేదు టైం పడుతుంది తెలియదు సేమ్ ఏం చెప్తావా బిగ్ బాస్ కి పోదాం పోదాం అంటే మళ్ళీ అనుకున్నా గిది పోయి గిట్లా చేస్తా అని చెప్పేసి మనం అనుకున్నావా నేను ఎన్ని చెప్తా ఖచ్చితంగానైతే నాకు దోషిని చేస్తా ఒక 4 చెప్పి ఏమేమి చేద్దాం అనుకుంటున్నావు బిగ్ బాస్ పోయి అంటే పబ్లిక్ అంటే అందరూ సంతోషపడాలంటే అందరూ లేవంగానే ఆడతారా వాళ్ళతో నేను ఆడితే మన పబ్లిక్ నవ్వుతానే ఉంటారు ఇది ముసలైన బాగానే ఆడుతుండ్రు చాలా మాట ఒకటే కూర్చున్నప్పుడు అందరు కూర్చున్నప్పుడు కొన్ని సాత్రాలు సాత్రాలు అవో బాగానే చెప్తుంది అదొకటి లేచి అదో ఇదో తినుకుంటా కొన్ని పాటలు పాడుతుంటా సినిమా పాటలు కావచ్చు బతుకమ్మ పాటలు కావచ్చు కథ పాటలు కావచ్చు నేను కథలు చెప్తే ఈడ ఉండరు మీరు అట్లా చెప్తా కథ అట్లా చెప్తా ఇంత బ్రహ్మాండంగా చెప్తా అది కూడా ఉండబోవాలి చిన్నగా ఉండాలి పెద్దవి నీకు కొంత అట్లాంటి వద్దు నాకు చిన్నవి ఉంటే ఇట్లా అడుగులు వేసుకుంటా ఇట్లా వేసుకుంటా ఇట్లా అనుకుంటే ఇట్లా వాడాలి చిత్తలు రావండం ఊర్లలో ఆడతారు అయ్యతో రామం భజే మన రాముడు వస్తున్నాడు అని కాలు ఇట్లా వేయాలి ఇట్లా అనుకుంటా రాముడు వస్తున్నాడు రామం భజే మన రాముడు వస్తున్నాడు రామం భజే ఊరు తిరిగి రామం భజే మన ఊళ్ళకి వస్తున్నాడు రామం భజే మన ఊళ్ళకి వస్తున్నాడు రామం భజే హరి రామం భజే మన రాముడు వస్తున్నాడు రామం భజే అన్ని ఇట్లా వాడాలి చేస్తా మరి లాస్ట్ టైం నువ్వు ఇప్పుడు ఒక 50-60 సంవత్సరాలు ఉంటావు 60-70 సంవత్సరాలు ఎంత 60 సంవత్సరాలు నువ్వు ఉన్నావు సో లాస్ట్ టైం గంగవ్వ కూడా పోయింది బిగ్ బాస్ కి పోయి మధ్యలో మొత్తం పానం మంచి ఎత్తలే సపోర్ట్ చేస్తలే సహకరిస్తలే సారు అని చెప్పేసి ఆమె మధ్యలో బయటకు వచ్చేసింది నీ ఆరోగ్యం కూడా అదే సంవత్సరం అంతే ఏజ్ కదా మీది కూడా నన్ను కూడా పంపించి తోలుది అంత అట్లా ఆమె లెక్క నేను ఆరోగ్యం ఖరాబ్ అయితే అట్లా పంపిరు మంచిగా ఉంటే 3 నెలలు ఉంటా 100 రోజులు ఉంటా అంటావు 100 రోజులు నాకు ఏం అలవాటు కూడా లేదు సార్ అది కూడా అలవాటు లేదు ఏది లేదు కళ్ళు కూడా లేదు కళ్ళు థమ్స్అప్ బీరు మంచిగా వాకింగ్ అక్కడ వాకింగ్ అవుతుంది నాకు ఆకలి అని కూడా ఏమన్నా నేను నాగార్జున గారిని ఇబ్బంది పెట్టా డైరెక్టర్ గారిని ఇబ్బంది పెట్టా ఇంతకంటే ఎక్కువ చెప్పా కేతమ్మా నువ్వు ఇన్ని చెప్పినా ఇట్లా చెప్తానమని మీకు నచ్చకపోతే 3 రోజులకు నేను ఇంటికి పంపిరి ఆ మాట కూడా చెప్తున్నా మరి అగ్ని పరీక్ష కూడా ఉంటుంది మళ్ళీ అగ్ని పరీక్షకు రమ్మని అంటారో వద్దంటారో చూడాలి వాళ్ళ దయాదంతా మరి పిల్లలకి గింత ఆశ పెట్టుకుని బిగ్ బాస్ పోదాం అనుకుంటారు మళ్ళీ ఒకవేళ తీసుకోకపోతే అగ్ని పరీక్ష తీసుకోకపోతే ఏం చెప్తా సారు బంగారు కత్తెని మెడకాయ కోసుకుంటున్నా సారు అన్ని తీర్ల బతిలాడిన అన్ని తీర్ల చూసిన బతిలాడిన కాలు మొక్కుతాన్నా దండం పెడతాన్నా సారు మీరంటే నాకు చాలా ఇష్టం మీ నాన్న కానించి అని చెప్పిన ఇక అంతే మీ దయ ఎవరెవరిలో తీసుకుంటున్నావు సారు కడప నుంచి వస్తురు కర్నూలు నుంచి వస్తురు రాయలసీమ అంటారు కోనసీమ అంటారు కడప కర్నూలు ఒంగోలు బాపట్ల వాళ్ళందరికన్నా నేను చెడిపోయినాను సార్ వాళ్ళు కబడ్డీ ఆడుతుండొచ్చు వాళ్ళకంటే ఎక్కువ కథలు చెప్తా సారు నా అంత వేజోళ్ళకు కథలు కావాలి సారు కొంతమంది ఏమంటారు ఏ మురుకులాట అయ్యా గట్ట దినపతిలో ఉరుకుతురు అంటారు ముసలోళ్ళు వాళ్ళకు నచ్చిన వాళ్ళకు యూత్ కావాలి ఉరుకులాట నా వేజోళ్ళకు కథలు పాటలు జాత్రాలు పురండాలు బతుకమ్మ పాటలు కావాలి
బతుకమ్మ పాట ఒక్కొక్క పాట పాడితే నన్ను గంగను తెలంగాణ భవన్ లో పోటీకి పెట్టిర్రు. నేను నాకు అందులో 10,000 వచ్చినాయి పోటీలో గెలిచిన బతుకమ్మ పాటల. గంగా గంగా మీడియా ఉంది ఆమెకు కూడా గంగకు. అడుగు గంగను. ఒక పాట పాడ బతుకమ్మ గుర్తు. ఒక్కేసి ఎలక పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ, ఒక్కేసి ఎలక పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ, ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, తంగడి పువ్వొప్పునే గౌరమ్మ తంగడి కాయొప్పునే గౌరమ్మ, తంగడి జటి కింద హాండవలు పాండవలు ఆనప్పతేనెలు ముద్దగోరంటలు జోడుద్దరాచలు గౌరమ్మ పూజలు, ఘనమైన గన్నెరు పువ్వే గౌరమ్మ గజ్జల్ల ఒడ్డాలమే గౌరమ్మ, ఘనమైన పొట్ల పువ్వే గౌరమ్మ గజ్జల్ల ఒడ్డాలమే గౌరమ్మ, పసుపుల పుట్టే గౌరమ్మ కుంపల పుట్టే గౌరమ్మ, పసుపుల పెరిగే గౌరమ్మ పసుపుల వసంతమాడే గౌరమ్మ, వనము చిలుకలు జిగిలిక పలుకులు వనమెంతానమ్మా గౌరికి వాడెంతానమ్మా గౌరికి, ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, కాంతాలందరూ కూడి గన్నేరు పువ్వులు తెచ్చి గౌరమ్మ పూజ చేసి ఒత్తి పత్తిలు చేసి ఓడి బియ్యాలు కలిపి ఉరుసాతో సద్దులు కట్టి పెరుగు అన్నాలు కట్టి ఉరుసాతో సద్దులు కట్టి ఓడి బియ్యాలు కట్టి మంగాళతులు పెట్టి పాలకాయాలు కొట్టి, పోయిరా గౌరీదేవి పోయిరావమ్మ పోయిరా నా తల్లి పోయిరావమ్మ పోయిరా నా తల్లి పోయిరావమ్మ, పోయి మీ అత్తింట్ల బుద్ధి కలిగుండు పుట్టినింటికి పేరు తెస్తే రేపే మళ్ళీ తీసుకొద్దు, నేటికి దీపావళి ఇక నెల రోజులుంది నేటికి దొలకవద్దు, కాటికే కాయాలిద్దు కరకంచు సీరాలిద్దు నీకు దగ్గ సొమ్ములిద్దు నీలాల కమ్మాలిద్దు, పనమాటింటి కన్నమైన పట్టే మంచమ్ము ఇద్దు పరుపు దిండిలు ఇద్దు, నీకు నీ పురుషునికి నిలువెల్లా అద్దామిద్దు, మాయమ్మ గౌరీదేవి పోయిరావమ్మ పోయిరా నా తల్లి పోయిరావమ్మ పోయిరా నా తల్లి పోయిరావమ్మ, పోయి మీ అత్తింట్ల బుద్ధి కలిగి ఉండు పోయి మీ అత్తింట్ల బుద్ధి కలిగి ఉండు. చాలా వాడుతుంది, ఇంకా 100 పాటలు వస్తాయి. అయ్యో బిగ్ బాస్ లోకి వెళ్ళి కీర్తమని చూస్తే మాత్రమే మస్తు ఎంటర్టైన్మెంట్ అంటావు, జనాలు ఆదరిస్తారా మళ్ళా? ఇవాళ దయాన్న సరే ఎంత ఇక ఓతో అంత మంచిది అని మేము మీ ఇంటికి వచ్చినాం ఇంటర్వ్యూ అవ్వా కేతమ్మా అంటే మేము ఏదో అనుకొని వచ్చినాం. సో మీరు కేటీఆర్ తో కనిపించారు మల్లారెడ్డితో కనిపించారు స్టేజ్ లో ఏడమైనా కేతమ్మ అని పిలుచుకొని లక్షల మంది ఉన్నప్పుడు స్పీచ్లు ఇచ్చినారు. ఇక మేమంతా చూసి కేతమ్మ మంచిగా గట్టిగా ఉన్నోలే అనుకున్నాం. మరి వచ్చి ఈ రేకులు ఇల్లు ఇక డబ్బులు కెమెరాలు ఆల్రెడీ ఫ్రేమ్ కనిపిస్తాడు ఆ డబ్బా ఈ అల్మారి ఏందమ్మా గింత అంటే ఎందుకు ఇంకా ఇట్లనే ఉన్నారు కేతమ్మ? ఎరకలేని వాళ్ళు ఎన్నో అంటారు సారు, అన్నం పెట్టేటోళ్ళని కూడా కేతమ్మకేం తక్కువ సారు అని చెప్పేటోళ్ళు ఉన్నారు సార్. ఎరకలేని వాళ్ళు చూస్తే తెలుస్తుంది ఏదైనా. మా బతుకు మా మధ్య తరగతి బతుకు, మాకు కొడుకులు లేని బతుకు, నా భర్త బతుకు గది నాది ఇది చూస్తే తెరుతుంది సార్. అది నోట చెప్పొద్దు, చెప్పుకుంటే ఒంటరిగా చెబితే మానమాయ లేకపోతే ప్రాణమాయ అని, అంతేగాని ఇదే జీవితం గడుపుతున్న సారు. 60 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళ నుంచి ఉన్ననాడు తిన్నా లేనినాడు వన్నా అత్త మీద ఉన్ననాడు 150 రూపాయల కూలికి పోయినా కూలికి పోయి 150 రూపాయలు తెచ్చి అప్పటిదప్పుడు చింతపండు కారం తెచ్చి నూరుకుంటే కిలో బియ్యం తెస్తే 10 మంది కంచాలు. మా అత్త మా మామ నా 2 బిడ్డలు మా మరిది మా ఏరాలు నేను నా మగడు 10 కంచాలలో మనిషి బుక్కాడు. ఎవడు బుక్కడు ఇచ్చి పెడతాడో చూస్తా, ఎవడు బుక్కడు ఇచ్చి పెడతాడో తిందామని చూసేది. పొద్దుత్తకాలం కలుపుపోయి ఇంటికి నాటేసి పిల్లకు పాలు ఇవ్వనీకి వచ్చి పిల్లకు పాలు ఇచ్చి గట్క కుండ కాడికి పోతే కుండల గట్కలేదు. కుండల గట్కలేదని ఇప్పుడు ఉపాసం డొక్క కట్టుకొని మళ్ళీ పాలిచ్చి మళ్ళీ పోదును. మళ్ళీ 7 గంటలకు వచ్చి చూస్తే కుండల గట్కలేదు. ఇప్పుడున్న ఉపాసం ఉన్న గంజి తాగిన కళ్ళు పెద్దగా చేసుకున్నా కడుపు చిన్నగా చేసుకున్నా కన్న వాదలు పడ్డా అమ్మ సాయం చేయనికి లేదు అయ్య సాయం చేయనికి లేదు. ఏంది అక్క నేనున్నా అన్న లేడు, నేనున్న అక్క నేనున్న చెల్లి అన్న తమ్ముడు లేడు, తోడబుట్టిన అక్క లేదు. ఆనాడు కూడా అమ్మమ్మ సాధింది, అమ్మ అయ్య చచ్చిపోతే సాధిస్తే మేకల కాడ తోలిండ్రు. మేకల కాడికి పోయినా 10 ఏళ్ళు మేకల కాసిన మేకల కాడే ఉన్నా నేను చిన్నతనంగా పాటలు పాడుకుంటా అడవిలో జాకెట్ లేదు కాళ్ళకి చెప్పులు లేకుండా మేకల కాచిన. మేకల కాంచి పట్టుకొచ్చి ఒక అయ్య చేతులు పెట్టిండు. పెళ్లి చేయలే లగ్గం చేయలే, పతానం చేసి వెళ్ళగొట్టిండు మా తాత. బాసన్లు పెట్టలే, బాసన్లు లేకుండా పతానం చేసి వెళ్ళగొడితే మా అత్త లగ్గం చేసి ఇవాళ లగ్గమైంది. ఈ పొద్దున దినం నమ్మగొడ తీసుకొని బెజవాడకు చెరుగొట్ట తీసుకుపోయిండు. చెరుగొట్ట పోయినా ఏడాది ఉన్న 5 నెలల కడుపుతోటి తిరిగి వచ్చిన. చెరుగొట్ట పోయిన అత్త 30,000 అప్పు వేసింది, కిలా జొన్నలు ఇచ్చింది. కిలో జొన్నలు తినుకుంటా 30,000 అప్పుకు నా మొగడు నన్ను తీసుకొని బొమ్మాయి పోయిండు. గోరెగాం బొమ్మాయిలో కూడా గోరెగాం బొమ్మాయిలో పోయి ఉప్పరి పని చేసిన నా మొగడు నేను గోరెగాంల కూలి లేకవో చేతులు పొక్కులు పొడిచేటట్టు కాళ్ళకు చెప్పులు లేకుంటే ఉప్పరి పని. హైదరాబాద్లో 10 ఏళ్ళు బాసన్లు తోమిన. హైదరాబాద్లో విజయనగర్ కాలనీలు ఉన్నా, మల్లె వెల్లులున్నా,
విజయనగర్ కాలనీ ఈస్ట్ మారడవెల్లి వెస్ట్ మారడవెల్లి అడ్డగుట్ట ఇన్ని తిరిగి 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 వచ్చి జవహర్ నగర్లో మల్లారెడ్డి పుణ్యమాండు సెటిల్ అయినా ఇక్కడ కొంచెం ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నా సుఖపడదామనే వరకు నమ్మగానికి పక్షపాతం ఆయనది ఆ బాధ నాది ఈ బాధ మీ జీవనాధారం ఎట్లా అంటే ఇన్ని కష్టాలు పడ్డావు ఇప్పుడు కేసీఆర్ పుణ్యమాండు 2000 పింఛని కలికంలో 2-3 వేలు వస్తాయి ఎట్లా 4,000తో ఎలా తీసుకుంటాం 4-5 వేలలో ఎలా తీసుకుంటాం ఇద్దరు మళ్ళీ బాపుకి ఆరోగ్యం మందులు గోళీలు అవే మాట రాదు ఇంకా చిన్న బిడ్డలే చిన్న బిడ్డ పెడుతుంది బువ్వ పెడుతుంది ఆమె అన్ని చూసుకుంటుంది ఆమె మరి ఎప్పుడు కూడా మళ్ళీ కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు అది మళ్ళీ మల్లారెడ్డి కావచ్చు అమ్మ నేను ఉన్న మరి మీకు ఏమైనా ఆపత్తులు ఉంటే ఎప్పుడు నేను చూసుకుంటాను అవి నేను అడగలే వాళ్ళుగా మాట అనలే నేను చూసుకుంటా డబ్బు ఇస్తాను ఇప్పటి వరకు నాకు ఎవరు అనలేదయ్యా ఉన్నది చెప్పాలి నేను ఎవరికి అయ్యా ఒక 10,000 ఇవ్వమానంటే తీసేసినట్టు మాట్లాడతారేమో ఎందుకు 10,000 అడుగుతున్నాం అంటారేమో నేను ఎవరికి చేయి దాపలే ఎవరిని అడగలే కేటీఆర్ దగ్గర పోన్నారు కానీ నేను పోలే పుట్టిగా పోతా కానీ అప్పుడప్పుడు కానీ నేను అడగ పైసలు తీసేసినట్టు మాట్లాడతానని అడగలేకూడదు ఆత్మగౌరవం దెబ్బ తీసుకోలేవు మరి గిన్నియానం బాధలు మరి ఎప్పుడైనా మరి గంతసేపు ఉన్నప్పుడు చెప్పేది కేటీఆర్కి ఇట్లా ఆపత్తులు ఉన్నా సారు అని ఎందుకంటే మస్తు మందిని ఆదుకుంటారు కేటీఆర్ ఎవరున్నా ఆదుకుంటారు ఆదుకోడా అవునట అందరు అన్నారు కానీ నేను పోలే అయ్యా మరి ఇప్పుడు అవకాశం ఉంటే మళ్ళీ ఎప్పుడన్నా కేటీఆర్ కలిసి మళ్ళీ చెప్తారా ఇవన్నీ బాధలు ఇట్లా మీకు చెప్పినంత వివరంగా చెప్పలేను కానీ నాన్న లక్షల జనం టైం కూడా ఉండదు లక్షల జనంలో నాకు టైం ఇయ్యడు ఆ ఇంటికి పోదామంటే పోనీయరు వాళ్ళు పిఎల్ కూడా మంచి వాళ్ళు గారు అయ్యో అది కూడా చెప్తాను ఇప్పుడు చెప్పాలని మీరు పిఎల్కి ఫోన్ చేస్తే ఒక మానంగా ఎత్తారు అయ్యా తెలంగాణ భవన్లో మీటింగ్ అన్నాడయ్యా సారు కేటీఆర్ ఉన్నాడా ఇంటికాడ సారు మీటింగ్ ఉందా సార్ అని ఆ పిల్లలకు ఫోన్ చేస్తే 2-3 ఉంటారట ఒక ఆయన తిరుపతి అట ఒక ఆయన మహేందర్ రెడ్డి అట 100 ఫోన్లు చేసినా సచ్చినా బతికినా వాళ్ళు ఎత్తారు మల్లారెడ్డి పిల్లలు ఎత్తుతారు మల్లారెడ్డి పిల్లలకు ఫోన్ చేసి సార్ ఉన్నాడా అంటే లేడు మీటింగ్లు ఎప్పుడు వస్తారంటే పలానా టైంకి వస్తాడు రేపు రాని ఎల్లుండి రానని మల్లారెడ్డి పిల్లలు ఎత్తుతారు మల్లారెడ్డి ఎత్తుతారు కానీ అమ్మో కేటీఆర్ పిల్లలు ఎత్తారు అయ్యా ఒక మానంగా 100 ఫోన్లు చేసి ఆశ వచ్చుకుంటాం ఇక ఎందుకంటే ఈ నుంచి ఆడిపోతే 1000-1500 అయితే కదా జూబ్లీ నుంచి పోవాలి తెలంగాణ భవన్ అని ఫోన్ చేస్తాం రేపు ఉందా మీటింగు సార్ ఆడికొస్తాడా లేకపోతే ఇంటికాడు ఉంటాడా లేకపోతే గజ్జివెళ్ళి పోతుండా లేకపోతే ఇట్లా అని ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఎత్తారు పిల్లలు ఎత్తారు మరి ఎందుకు ఇంకా బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు మరి ఇంకో పార్టీలో పోవచ్చు ఇంకో పార్టీలకు పోనిగా సామాన్య సత్తగాని ఇంకా బాను ఇంకో పార్టీలో పోనిగా ఇలువ తక్కువ వీడికి ఎన్నైనాయి తెలుగుదేశంలో గెలిచిన కాంగ్రెస్ లోకి వచ్చిన కాంగ్రెస్ లో వాళ్ళంతా మనల్ని మోసం చేసి 40 లక్షలు పెట్టుకున్నా అన్న టీఆర్ఎస్ లోకి వచ్చిన సచ్చినా ఇదే బతికినా ఇదే గెలిచినా ఇదే గెలవకున్నా ఇదే భుజము మారితే ఈ కండువ ఇంకో భుజం ఇది ఎత్తగాని ఇక ఈ కండువ దిగా ఇంకో కండువ కప్పుకొని కథ వింతే చేస్తాం ఇక ఏముంది బీఆర్ఎస్ అయిపోయింది ఇంటికి పోయిన పార్టీ నెక్స్ట్ 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటుంది మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడంట నేను ఒకటే చెప్పిన నోరు పంజం ఆడితే నొసలు పంజం ఆడది అంత ప్రపంచం చేతిలో ఉంది అంత ఇది ఏంది ప్రపంచ నిలయము జనము 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 ప్రజా గొంతకయ్యాల ప్రజలు కొట్లాడుతుర్రు కేసీఆర్ కావాలి అంటారు నేనేమంటున్నా ఎవరిని మనం ఏమనేది లేదు అంత రాష్ట్రం చేతులు ఉంది ఎవరికి గుద్దుతారు కేసీఆర్ రేవంత్ రెడ్డి అంతే ఇక బీజేపీ బీజేపీ నాకు అంత తెలియదు ఏనాడు అదేం చేసినట్టు అనిపించేది అది గెలిచినట్టు అనిపించేది మోదీ సార్ బాగా ఎత్తున్నాడు మోదీ సార్ మాకెన్నడు ఇవ్వలేదు ₹1 నేను తినలేదనే చెప్తున్నా మోదీ సార్ మాకు ఇయ్యలే ఏ పార్టీ వాళ్ళ సొమ్ము నేను ఇంతెందుకు ₹50 నాకు ఇచ్చిన వాళ్ళు లేరు నాకు ఇంతో అంత సాయం చేసిరంటే మల్లారెడ్డి నాకు చేసిండు మల్లారెడ్డి చేసిండు దేవుని దయతోటి మల్లారెడ్డి సొమ్ము నేను నిన్నను తినలేదు ఆయన కెరక అది నాకెరక మల్లారెడ్డి ఎన్ని జన్మలు ఎత్తినా అటువంటి మల్లారెడ్డి దేవుడు నా సారు నాకు దొరకడు కానీ అటువంటి ఎమ్మెల్యే అయితే ఇంకే జన్మల నాకు రాడు దొరకడు ఇంతమంది ఎమ్మెల్యేలు చూసినా ఈ మల్లారెడ్డి సార్ అటువంటి ఎమ్మెల్యే దొరకడు నాకు ఎమ్మెల్యే సారు చాలా చేసిండు నాకు ఎరకల శ్రీను వాళ్ళు కూడా సాయం చేసారు బాలాజీ నగర్కి వచ్చిన జవహర్ నగర్కి వచ్చిన కొత్తల ఎరకల శ్రీకాంత్ నేను రోడ్డు మీద కలిసిన కేతమ్మ అంటే నెల రోజులాయ కనపడకేందా అంటే అని కారు ఆపి నిలబడి మాత్రం నాకు 4,000 5,000 చేతులు పెడతాడు ఎరకల శ్రీను నాకు సాయం చేసిరు అప్పుడు ఇప్పుడు అయ్యప్ప కూడా ఇచ్చిండు ఆదుకున్న వాళ్ళ పేర్లు చెప్తున్నా అప్పుడు ఇప్పుడు అయ్యప్ప ఇచ్చిండు ఎరకల సీన్ ఇచ్చిండు దానికో దీనికో పంచాయతీకో కొట్లాటకో నాకు శంకర్ గౌడు ఈ ముగ్గురు నాకు జవహర్ నగర్ లో సాయం చేశారు అయ్యా శంకర్ గౌడు కారంగిల శంకర్ గౌడు ఎరకల కూతాటి సీను శ్రీకాంత్ అయ్యప్ప మల్లారెడ్డి ఇగో ఈ 4 దేవుళ్ళు మరి ఇప్పుడు అయిపోయింది 2 నెలల పాలన ఉంది నెక్స్ట్ మళ్ళీ మీరు అన్నట్టు మస్తు మంది కేసీఆర్ సార్ ఎప్పుడు వస్తాడు అని అవుతున్నారు అని అంటారు సో ఏం చెప్తారు ఈ ప్రజలకు ఏం భరోసా కల్పిస్తారు కేసీఆర్ వస్తాడా రాదా అని ఏం చెప్పాలనుకుంటారు ప్రజలకి ఖచ్చితంగా కేసీఆర్ వెళ్తాడని చెప్తా నేను
100కి 100 రూపాయలు కేసీఆర్ గెలుస్తాడు. పానం బాగాలేదంట కదా, మళ్ళా రాజ్యం మేలెంత మళ్ళా బలం ఉందా? కేసీఆర్ కాకపోతే కేటీఆర్ ముఖ్యమంత్రి సీఎం. కేటీఆర్ అవుతాడా? కానియార్ అటగా ఎవరాళ్ళు అలా పాటోలే ఎవరాళ్ళు ఆపేటోళ్ళు. టైగర్ కడుపులో టైగరే పుడుతుంది, పులి కడుపులో పులే పుడుతుంది. టైగర్ కడుపు కొంగ కడుపులో కోతి పుడుతుందా, నక్క కడుపులో నాగలికం అవుతుందా? ఏ చెట్టుకు గాగాలే, ఏ చెట్టుకు ఆ పండే పండుతుంది. కేసీఆర్ కడుపులో పుట్టింది కేటీఆర్. ఆయన పులే ఈయన పులే. ఆయనకు చేత కాకపోతే ఈయన ఉన్నాడు. వెళ్తాడు మళ్ళా అంటే అంతుందా కేసీఆర్ ఉన్నంత బలం ఉందా కేటీఆర్ కి? ఇప్పుడు కొంతమంది ఫామ్ హౌస్ దాటుతలేడు కేసీఆర్ అన్నారు. ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని ఇలా రెస్ట్ తీసుకుంటుంటే చక్రం తిప్పుకొచ్చేది కేటీఆర్. ఇప్పుడు దేశాన్ని కాపాడేది కేటీఆరే, ప్రపంచాన్ని కాపాడేది కేసీఆరే, ఎవరికి ఎట్లా చెప్పేది కేసీఆర్. సత్యనూనె దగ్గరికి పోతుండు కేసీఆర్, బతికినోని దగ్గరికి పోతుండు కేటీఆర్, సత్యనూనె చూస్తుండు కేటీఆర్, రైతుల దగ్గర పోతుండు కేటీఆర్. గరీబోడైనా సరే వాళ్ళ అయ్య చచ్చిపోతే బాబుని పోయి కాగలించుకొని ఓదారుస్తుండు, ఆ శవాన్ని చూసి వస్తుండు కేటీఆర్. కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడు, ఆయనే వెనకకు తగ్గడు. తండ్రి కన్నా ఎక్కువనే కేటీఆర్ సారు. ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టనీయడు, రాష్ట్రంలో కష్టాలు రానియడు. ఎవరు ఏడ్చినా, ఎవరు తూడ్చినా, ఎవరు చచ్చినా బతికినా కూడా అందరినీ ఓదార్తుండు, అందరికి ధైర్యం చెప్పుకుంటూ తిరుగుతుండు కేటీఆర్. ఇంతమంది ధైర్యం చెప్పే కేటీఆర్ మళ్ళీ కేతం ఇంటికి ఎప్పుడు రాడంటారా? మళ్ళీ కేతం ఇంటికి ఎందుకయ్యా, నా ఇంటికి ఎన్నడు రావాలి కేటీఆర్ ఎందుకు? మల్లారెడ్డి వస్తే నేను అక్కడికే 10,000 మురుకుతా. ఈ రోడ్ అంటేనే పోతాడు కానీ మల్లారెడ్డి నా ఇంటికి రాలే. వస్తే ఏం పెడతావు మళ్ళీ? అత్తే నువ్వే తినవు. ఆయన కంటే ఎక్కువ నా ప్రాణం ఏంటి ఇస్తాను కదా. ఒకటే మాటలు చెప్పిన, నీ ప్రాణం ఆడ పెట్టు అంటే ఏకలవ్యుడు బొట్టుమనేలు పోచిస్తాడట. ఏకలవ్యుడు బొట్టుమనేలు గురువుకు శిష్యుడు బొట్టుమనేలు పోచిచ్చినట్టు ఏకలవ్యుడు. కేటీఆర్ అడిగిన, మల్లారెడ్డి అడిగిన, నా తలకాయ వాళ్ళ కాళ్ళ కాడ పెడతా కోచి, గుర్తు పెట్టుకో. నా తలకాయ అక్క నువ్వు చచ్చిపోంటే అప్పటిదప్పుడు చచ్చిపోతా. ఇంట్లో ఏముంది తిండి ఏది కావాలని ఆయన ఒత్తుండే నెరకైతే ఏదంటే అది చేసి పెడతా. మాట ఒక 5,000 10,000 బిస్కెట్ చాయ్ అంతే. ఆయనకి ఎక్కువేం తినడు. అన్నం తింటా అంటే తింటే చేస్తానంట లేను. 10 కిలోల చికెన్, 2-3 కిలోల బియ్యం అట్లా ఇచ్చేటోళ్ళు కూడా నాకు ఈ ఊళ్ళో చాలా మంది ఉర్రు. మంచి పేరు సంపాదించుకునే ఈ ఊళ్ళే. ఓ దొంగ లంగా చెడ్డ పేరు, లంచాలు మంచాలు మనకు తెలియదు. లంచం తినకుండా నేను పనులు చేసిన వాడు నెవరు గెలిచిన, నేను తెలుగుదేశంలో వాడు నెవరు గెలిచిందని చెప్పిన కదా. తెలుగుదేశంలో వాడు నెవరు గెలిచి పింఛన్ ఇప్పించిన, మోరీ లేపించిన, రోడ్లు లేపించిన, కంకర రోడ్లు లేపించిన, నాకు సీసీ రోడ్లు ఇయ్యలే. ఈ ఊరి పెద్ద మనుషులు అప్పుడు చదువు రాదని తంబాలు లేపించిన, ట్రాన్స్ఫర్ లేపించిన, పింఛన్లు ఇప్పించిన, నేను అందరికి మంచి పనులు, రేషన్ కార్డులు 1000 రేషన్ కార్డులు వంచిన, లంచం తినకుండా చేస్తే నేను ఇప్పటికి ఎన్ని రోగాల నొప్పులు వచ్చినా నేను బతుకుతున్నాను. దేవుడు కాపాడుతుండంటే ఆ లంచం తినని పనితోటే నేను కాపాడుతుండా దేవుడు. నాకు మంచి పేరు ఉంది. అట్ట పోతే ఇప్పుడు గద్దే పోతే అట్ట పోయి అది 10 లక్ష రూపాయల పని ఎందుకు కదా ఉద్దర పట్టుకొస్తా నేను. మరి ఎట్లా నెక్స్ట్ ఎలక్షన్ వస్తే మళ్ళీ ఏమైనా ఉందా? మళ్ళీ పోటీ ఏమైనా ఎత్తావా? కార్పొరేటర్ బీసీ మహిళ కింద వస్తే, కార్పొరేటర్ వస్తే తోటి మల్లారెడ్డి ఇస్తే ఎత్తా, కేటీఆర్ గిట్ల ఇస్తే ఎత్తా. వద్దు తీయక్క నీకెందుకంటే గమ్ముకుంటా. నేనేం చెప్పినా మల్లారెడ్డి మాట గిరిదాటను అని చెప్పిన. మల్లారెడ్డి మాట గిరిదాట. ఆయన నాకు ఎప్పటికీ అండదండే ఉంటాడు. ఏదాడికి రమ్మన్నా ఉరుకుతూనే ఉంటాడు. నాకు కూడా అన్నిటికీ మల్లారెడ్డి సాయం చేస్తాడు చాలా. మల్లారెడ్డి సారు బాలాజీ నగర్ నా గుండెకాయ అంటాడు. నన్నే కాదు అందరిని కాపాడుతాడు. ఆయనే ఎవ్వరు ఆపతుందని పోయిన అందరినీ చూస్తాడు. అర్ధరాత్రి ఆపతుందని పోతే తలుపు తట్టి వస్తాడు మల్లారెడ్డి సార్. అట్లేం లేదు. నాకు ఎంతమంది ఎమ్మెల్యేలు చూసిన అటువంటి ఎమ్మెల్యే అన్న సార్ నాకైతే నేను చెప్పిన కదా, ఎంతో మంది ఎమ్మెల్యేలు తోటే తిరిగిన, ఎవ్వలతోటి నేను చాలా నష్టపోయినా ఎమ్మెల్యేలతోటి. చాలా అంటే చాలా ఇంత మొదలు చెప్పిన వాళ్ళ పేర్లు మళ్ళా చెప్పొద్దిగా. వాళ్ళ తోటి చాలా లాసు తిరిగి అట్లా దెబ్బతిన్నా నేను. కానీ నేను మల్లారెడ్డి తోటి నేను చాలా వరకు ఇప్పుడు నన్ను ఇంకా అమెరికాకు తీసుకుపోతా అన్నాడు మా సారు. అమెరికాకు తీసుకుపోతా అన్నాడు. పాస్పోర్ట్ చేయించుకోమన్నాడు. దాని దిక్కేలే తిరుగుతున్నా. పాస్పోర్ట్ చేయించుకుంటా సార్ నన్ను అమెరికాకి తీసుకుపోతా అన్నాడు. బతుకమ్మ పండుగ కొండవుతుండొచ్చు, బతుకమ్మ పండుగ కొండవుతుండొచ్చు. ఏదో ఉన్నాయట, ఏదో సవాళ్ళు ఉన్నాయట. మల్లారెడ్డి కొండవుతాడు అన్నాడు. నాకు ఇక్కడ నాకు ఆనందం. మా సార్ గుర్తు చేస్తాను. అందుకని చూస్తాడు, ఇవన్నీ చూస్తాడో చూడడో కానీ మల్లారెడ్డి సారు నన్ను అమెరికాకు తీసుకుపోతా కెతక్క అన్నాడు. గోవాకు కూడా తీసుకుపోయిండు. మహేందర్ రెడ్డి సార్ పంపిండు నన్ను గోవాకు.
ఏం చేసిరావా గోవాలో ఏం చేసిరు? రాజశేఖర్ అని ఉన్నాడు ఈడ. ఆయన మాకు తెలిసిన మనిషే. ఆయన ద్వారా రాజశేఖర్ తీసుకుపోయిండు. మహేందర్ రెడ్డి ఆయనే తీసుకుపోవాలి. అన్ని బీచ్లు చూసినా, చర్చిలు చూసినా, ఊరు చూసినా, మంచిగా 7 రోజులున్నా మంచిగా ఎంజాయ్ చేసిన. ఇంకా అంత అది తెచ్చిరుగా నేను ఏది ముట్టుకోలే. చేపలు కూడా తెచ్చిరు, తినలే. నాకు ఇష్టం ఉండలే, తినలే. అదే అన్నారు, అమ్మ నువ్వు తినవు తిండి కూడా తింటలేవు అన్నారు. ఏం తిన్నా ఇంత పప్పు అన్నం రొట్టె అట్లా తినుకుంటేనే ఇక మంచిగా బీచ్లో 3-4 రోజులు ప్రతి బీచ్లా మంచిగా పోయినాం. మంచిగా చేసి 7 రోజులు పోయినాడు పోయినాం, వచ్చినాడు అన్నాడు 5 రోజులు ఉన్నాం. అంటే మా రాజశేఖర సంగీత వాళ్ళ ఇల్లు కాడ ఇక అప్పుడు ఈడ ఇది ఎల్లంపేట శ్రీరంగవరంలో మేము ఎలక్షన్లో తిరిగినాం. 10 రోజులు తిరిగినా. నేను ఎక్కడైనా ఎలక్షన్లలో తిరిగితే పైసలు అడగా, చేదాపు అడగా, ఏమన్నా అంటారా అని. వాళ్ళ దయ అన్న కదా. అయితే ఇక కేతమ్మ తీసుకుపో రాజశేఖరు పాపం తిరిగింది, 2 రోజులు కష్టపడేది ఎండలా అన్నాడట. నా కూతురు నన్ను ఇద్దరు తీసుకుపోయాను. గోవాకు ఇద్దరం పోయినాం. మంచి తిండి మంచిగా రాజశేఖర్ సంగీత చేసిరు మాకు సాయం. ఇగో అన్నం పెట్టిన ఎప్పుడు మరవద్దు బిడ్డ. రాజశేఖర్ సంగీతలు కూడా చల్లగా ఉండాలి. ఆమె కొడుకులు అమెరికాలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా అన్నీ ఎవరు. ఆయన కూడా అన్నాడు, అమ్మా నేను అమెరికాకు తీసుకోపోతా తీయని. అయితే లేదు నాన్న చేపిస్తాను. పాస్పోర్ట్ అందరు అడిగానే ఉంది. దాంట్లో అప్పుడు నాకు పాస్పోర్ట్ చేసిన ఆయనే, ఇది పాన్ కార్డు చేసిన ఆయనే మా నాన్న పేరు పెట్టాడు. మా నాన్న జాదలే వాడు ఎట్టుండు నేను నాకే తెలియదు. నాన్న పేరు పెడితే వీళ్ళేమంటారు, ఇప్పుడు పాస్పోర్ట్ బేగం పెట్టకపోతే ఏమంటారు, మీ మొగన్ పేరు మీ అత్తగారి పేరు కావాలి అన్నారు. ఆయన పేరు రావాలి, అది కావాలని 8 దిక్కులు తిరుగుతున్నా. సో ఫైనల్ గా సరే కేదవా ఈ ఒక్క పాటతో క్లోజ్ చేద్దాం. ఇక కేసీఆర్ సార్ అంటే మీకు గుండెలో పెట్టుకుంటావు కాబట్టి ఒక పాట ఏదైనా ఒక పాట వాడు ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. ఇక మళ్ళీ అదికి వస్తావు సార్, అది వాడతావా వస్తుందా? ఇంకోటి ఏదైనా ఒక పాట. కాలు గజ్జలు కట్టి డప్పు సంకానేసి ఊరు తిరిగి పోరు పాటలు వాడితే చల్. కాలు గద్దెలు కట్టి డప్పు సంకానేసి గోచి గంగాడేసి ఊరు తిరిగి పోరు వాటలు వాడితే చల్. ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. దొరల పాలయ్యిందిరా తెలంగాణ దొంగల పాలాయరో తెలంగాణ, దొరల పాలయ్యిందిరా తెలంగాణ దోపిడీ పాలాయరో తెలంగాణ. కాలు గజ్జలు కట్టి డప్పు సంకానేసి ఊరు తిరిగి పోరు వాటలు పడితే చల్. ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. కన్నీరు పెడుతుందిరా తెలంగాణ కష్టాల పారాయరో తెలంగాణ, కన్నీరు పెడుతుందిరా తెలంగాణ రైతులాగా మాయరో తెలంగాణ. చల్. కాలు గజ్జలు కట్టి డప్పు సంకానేసి కాలు గజ్జలు కట్టి గోచి గొంగాడేసి ఊరు తిరిగి పోరు బాటలు వాడితే చల్. ఎవడి పాలయ్యిందిరా తెలంగాణ ఎవడేలుతున్నాడు రా తెలంగాణ, ఎవడి పాలయ్యిందిరా తెలంగాణ ఎవడేలుతున్నాడు రా తెలంగాణ. దోపిడీ పాలాయరో తెలంగాణ దొంగల పాలాయరో తెలంగాణ. కేసీఆర్ గురించి పాట ఏదైనా వాడతావా? ఇంకేం పాట పాడు? బతుకమ్మ పాడు, ఎల్లమ్మ పాట పాడినా వాడినావు. కేసీఆర్ది యాది మళ్ళా యాదికి వస్తున్నావు సారు, యాదిలో యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్. నువ్వు యాదిలో యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్. నీ పాలనే బాగుండే సారు, పొద్దు మాపున మాతేసియారు. మనసు గల్ల మారాజు కేసీఆర్ సారు, మనసు గల్ల మారాజు కేసీఆర్ సారు. మళ్ళీ గెలువాలే తెలంగాణ సర్కారు, మళ్ళీ గెలువాలే తెలంగాణ సర్కారు. బిక్కు అంటున్న బీడీ కార్మికులకు, దిక్కు దోసకుంట ఉన్న ఒంటరి మహిళలకు, తానున్నానని చెప్పిన తండ్రి కేసీఆర్. మళ్ళీ గెలవాలే మన ఇంటి పెద్ద తీరు, మనసున్న మారాజు కేసీఆర్ సారు. మళ్ళీ గెలవాలే తెలంగాణ సర్కారు. పసిపిల్లల నుంచెల్లి పండు ముసలోళ్ళ దనుక, తానున్నానని చెప్పిన తండ్రి కేసీఆర్. మళ్ళీ గెలవాలే తెలంగాణ సర్కారు, మళ్ళీ గెలవాలే మనసున్న మారాజు.
మనసున్న మహారాజు కేసీఆర్ సారు మళ్ళీ 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 గెలవాలే మనసున్న సర్కారు. జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేటీఆర్, జై మలరెడ్డన. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.